హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల ఫోకస్ ఉంది. రెగ్యులర్ పాలిటిక్స్ ను చూస్తేనే ఈ నియోజకవర్గంపై గెలుపు కోసం పావులు కదుపుతున్నాయి పార్టీలు అనిపిస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న సైతం కొత్త పార్టీతో ఈ ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దింపేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని డివిజన్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావును బరిలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు అంజన్ కుమార్ యాదవ్, దానవ నాగేందర్, బొంతు రామ్మోహన్, సిఎస్ రెడ్డి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, నవీన్ యాదవ్ తదితర నేతల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా మాత్రం అధిష్టానం మైనంపల్లి హనుమంతరావుకి మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు ఒక కీలక నాయకుడిగా పేరుంది. స్థానిక నాయకుడిగా పొలిటికల్ కెరీర్ను స్టార్ట్ చేసిన మైనంపల్లి మెల్లిగా ప్రజలకు చేరువయ్యారు. అలా ఓటు బ్యాంకును పెంచుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించారు. ముఖ్యంగా మెదక్, మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో ఆయనకు బలమైన క్యాడర్ ఉంది. తన రాజకీయ జీవితంలో మైనంపల్లి అనేక సార్లు పార్టీలు మారినప్పటికీ ఎక్కడా ఉన్నా తన వ్యక్తిగత బలాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. ఏ పార్టీకి వెళ్ళినా గెలుపు అవకాశాలు పెంచగల నేతగా ఆయనకు పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రజలకు సులభంగా చేరుకోవడం, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రజలతో నేరుగా మమేకమై ఉండటం వల్లే మైనంపల్లి తన రాజకీయ బలాన్ని నిలబెట్టుకున్నారని అనుచరులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రతిష్టాత్మక సీటుగా పరిగణించబడుతుంది. ఈసారి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మైనంపల్లి హనుమంతరావు బరిలోకి దిగుతారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించడం ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించారు. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో మైనంపల్లి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడం ద్వారా ఆయన స్ట్రాటజికల్ లీడర్గా మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ నుంచి ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుపు మరింత ఖాయమవుతుందని పిసిసి అంచనా వేస్తుంది. మైనంపల్లి జూబ్లీ హిల్స్ నుంచి బరిలోకి దిగితే ఆయనకు కేబినెట్ బెర్త్ కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. పార్టీకి గెలుపు తెచ్చే నేతగా ఆయనను కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జూబ్లీ హిల్స్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్ విజయం ఖాయమవుతుందా లేదా అన్నది చూద్దాం మరి.